ఈరోజు ఒక మహనీయుని మాట గురించి తెలుసుకుందాము. సంపదలు ఉన్న చోట బంధువులు అందరూ కూడా దొంగలు కూడా వస్తూ ఉంటారు. స్నేహాలు కోరికలు ఉన్న చోట, ఆశలు ఎక్కువగా ఉన్న చోట రోగాలు సమస్యలు తిష్ట వేసుకొని కూర్చుంటూ ఉంటాయి. ఇప్పుడు కూడా సంపదలు ఉన్న చోట దొంగలు బంధువులు ఉండనే ఉంటారు. మీరు వద్దన్నా వస్తూనే ఉంటారు. స్నేహాలు కోరికలు ఆశలు మితిమీరినటువంటి కోరికలు ఉన్న చోట రోగాలు సమస్యలు చెప్పకనే వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా సంపద అయినా కోరికలైనా ఒక పరిమితి మించి దాటితే, హద్దు దాటితే అది వ్యసనమే అవుతుంది. కొంతమంది చూడండి, రోజు గెట్ టుగెదర్స్ చేసుకుంటారు. అంటే ఏమీ కారణం లేకపోయినా పార్టీలు చేసుకుంటారు, ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటారు, ఇంట్లో పండగలాగా చేసుకుంటూ ఉంటారు. పండగ అనేది ఎప్పుడో ఒకసారి చేసుకోవాలి, కానీ ఎప్పుడో ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రోజంతా రోజుల తరబడి అదే పనిగా చేసుకుంటే అదే ఒక వ్యసనంగా మారే అవకాశం ఉంటుంది. జ్ఞానం ఉందా? వీటితోటి పని లేదు, సంపదతోటి పని లేదు, ఎవరితోటి పని లేదు, స్నేహాలు కోరికలు వీటితోటి అవసరమే ఉండదు. ఒక జ్ఞానం కానీ మీకు అబ్బిందా, ఈ మొత్తం లోకము విశ్వం మొత్తం కూడా మీ పాదాల చెంత ఉంటుంది. ఇదండి ఈరోజు మంచి మాట. సంస్కారానికి జ్ఞానానికి పెద్దపీట వేయాలి. డబ్బు ఉన్న వారిని ఒకలా గౌరవించడం, లేని వారిని ఒకలా గౌరవించడం, ఈ తారతమ్యం పోయినప్పుడే మనకు బాగు అనేది వస్తూ ఉంటుంది. శాంతంగా ఉంటేనే జీవితంలో దృఢంగా ఉండగలుగుతాము. శాంతంగా చల్లగా ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో దృఢంగా ఉండగలుగుతాము. ఏ సమస్యనైనా మనము పరిష్కరించుకోగలుగుతాము. ఎలా అయితే చల్లగా ఉన్నప్పుడు చూడండి, అత్యంత దృఢమైనటువంటి ఇనుము ఏ విధంగా బలహీనంగా అయిపోతుందో, అలాగే సమస్యలు కూడా బలహీనంగా అవ్వాలి అంటే మన ఆలోచన ధోరణి ఎప్పుడు కూడా శాంతంగా డౌన్ టు ఎర్త్ అంటారు. అందరూ ఏం చెప్పినా వినగలిగే ఓపిక ఉండాలి. ముందు వినే ఓపిక ఉంటే చెప్పే స్థాయికి ఎదగగలుగుతారు. అసలు వినే ఓపికే లేకపోతే చెప్పే స్థాయికి ఏ రోజు ఎదిగేది. కాబట్టి ఎప్పుడు కూడా వినే ఓపికను పెంచుకోండి, మంచి మాటలను వినే ఓపికను పెంచుకోండి. అందరూ కూడా చక్కగా సంస్కారానికి చెడ్డ మాటలకు దూరంగా ఉండాలి. కొంతమంది అదే పనిగా చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడడం వల్ల మీ వ్యక్తిత్వానికి మచ్చే గాని వ్యక్తిత్వం మరింత దిగజారిపోతుంది, కానీ ఎక్కడ పైకి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా సరిగ్గా ఆలోచన చేయాలి. ఇదండి ఈరోజు మంచి మాట. ఏమిటి అంటే, సంపదలు ఉన్న చోట బంధువులు దొంగలు అందరూ వస్తూ ఉంటారు. వాళ్ళు దొంగల బంధువుల అని కూడా మనము బేరీజు వేయలేనటువంటి విచిత్రమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం మనమంతా కూడా. అలాగే స్నేహాలు కోరికలు హద్దులోనే ఉండాలి. ఎప్పుడైతే మితిమీరిన కోరికలు ఆశలు ఉన్న చోట రోగాలు సమస్యలు అన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి. ఒక్కసారి గనక రోగం కానీ సమస్య కానీ ఆ ఉచ్చులో మీరు చిక్కుకున్నారా, ఒక స్నేహితుడైనా బంధువులైనా మీ వెంట ఎంతమంది వస్తారో ఒకసారి ఆలోచించుకోండి. నిజంగా మీరు సమస్యలో ఉన్నప్పుడు మీ వెంట ఎవరు వస్తారో వారే మీకు నిజమైన స్నేహితులు బంధువులు కూడా. అలాగే జ్ఞానం ఉన్న చోట ప్రపంచమంతా కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఒక జ్ఞానము సంస్కారంతో ఏదైనా సాధించవచ్చు. హనుమంతుడు ఒక్క వినయశీలత బుద్ధిశీలత అలాగే కార్యదీక్షతోటి మొక్కవోని విశ్వాసంతో ఉన్న కారణంగా రాముడికి ప్రియబంటుగా మారాడు, ప్రియభక్తునిగా మారాడు. కాబట్టి అందరూ కూడా ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆంజనేయ స్వామిని కొలిస్తే ఈ లక్షణాలన్నీ అబ్బుతాయని పెద్దల నానుడి. చక్కగా తల్లిదండ్రులు పిల్లల్ని ఆదర్శంగా తీర్చిదిద్దండి. ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడు మాటలకు దూరంగా ఉండండి. వాళ్ళ ముందు ఇటువంటి వాదనలు చేయకండి. ఇదండి ఈరోజు మంచి మాట.